హాయ్ హలో నమస్తే హలో అందరూ ఉన్నారు బాగున్నారు సుఖేశ్వరతో మనతే ట్యూస్డే ముచ్చట్లకి అలాగే అందరికీ స్వాగతం అనమాట. సో ఈరోజు ఇది ఒక్కటే లాస్ట్ అనమాట. ఏంటంటే దీనికి వ్యూస్ ఎక్కువైతే వస్తాయో అప్పుడే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో ఫస్ట్ది ఏంటంటే జైలర్ 2 అనమాట. మనకి మూవీ అనేది జూలై నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే మనకి లోకేష్ కనగరాజు గారితో సినిమా అయిపోయినంటే జూలై నుంచి ఈ మూవీ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే జైలర్ 2 నాకు చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది సినిమా, కామెడీగా, డార్క్ కామెడీగా. సో పార్ట్ ఎలా తీస్తారు, అది ఎక్కడి నుంచి తాగిందో మూవీ అనేది అక్కడి నుంచే మళ్ళీ మొదలవుతుందంట. సో నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసుకోండి. ఎంతమంది రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కింద కామెంట్ అయితే వేసుకోండి. సో స్పిరిట్ మూవీ అప్డేట్ అనమాట. ఏంటంటే మూవీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అప్డేట్ ఏం లేదు, కానీ 60% స్క్రిప్ట్ రైటింగ్ అయితే అయిపోయింది. ఇంకొంచెం ఉందిలేండి, మూవీ అయితే అయిపోద్ది. ఇదే హారర్ మూవీ కాదు, నార్మల్ కాప్ మూవీ. ఒక మిడిల్ క్లాస్ కాప్ ఎలాగుంటాడు అనేసి చూపిస్తున్నారు అనమాట. సో ఇది కరెక్ట్గా ఏ సర్టిఫైడే చిన్నపిల్లలు చూడకూడదు అనేసి అంటున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. సో తెలుసు కదా సందీప్ రెడ్డి వంగ తీస్తే ఎలాగుంటాయో. సో ఇది కూడా ఏ సర్టిఫైడే ఉంటుంది అంటున్నారు. సో ఎవరు చూడకూడదు, ఇది యానిమల్ కన్నా 2 times ఎక్కువ ఉంటుందంట, చిన్నపిల్లలు చూడకూడదు అసలు అనేసి అంటున్నారు. సో మరి ఎలాగ ఉంటుందో మూవీ అనేది చూడాలి. మూవీ రిలీజ్ అయ్యాక చూడకూడదు అన్నారు కదా. సో ఓకేలేండి. దేవరా మూవీ అనమాట. మనకి ఫస్ట్ సింగిల్ అయితే వస్తుంది, డే టు టైం ఏం చెప్పలేదు, ఫస్ట్ సింగిల్ అయితే వస్తుంది మూవీ అనేది. అండ్ 10 అక్టోబర్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఎటువంటి పోస్ట్ పోన్ అయితే చేయరు అనమాట మూవీని. ఆ రోజు కంపల్సరీగా దింపే తిరుగుతారు. అండ్ సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్కి మధ్యన జరిగే ఒక సీన్ అయితే తీస్తున్నారు అనమాట. సో ఎంతవరకు వచ్చిందో మనకు తెలియదు, కానీ సీన్ అయితే అప్పుడు తీస్తున్నాం అన్నారు. సో మనకి ఫస్ట్ సింగిల్ మీద ఇప్పుడు చేస్తున్నారు అనమాట వర్క్ అనేది. మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ గేమ్ చేంజర్ లాగా బెడ్స్ కొట్టింది అనుకోండి సాంగ్. ఫస్ట్ గేమ్ చేంజర్ సాంగ్ ఎవరికి నచ్చలేదు. సో ఇది కూడా అలాగే నచ్చకుండా పోయింది అనుకోండి, ఇంకెవరు చూడరు సినిమాని. సో సాంగ్స్ గురించి వెళ్తారు కదా కొంతమంది, అదనమాట. సో ఫస్ట్ పుష్ప 2 మూవీ అనమాట. సో ఏంటంటే పుష్ప 2 నుంచి మనం మొన్న చూసాం కదా గంగమ్మ తల్లి జాతర టీజరు. ఆ టీజర్లో మనకి చూపించింది కొంచెమే. ఆ సీన్ ఎంత ఉంటుంది తెలిసి, ఇంటర్వెల్ సీను చెప్తే షాక్ అయిపోతారు. 15 minutes ఉంటుందంట. అందులో ఒక 4 minutes సాంగ్ ఉంటుంది. అంటే దాదాపు 11 minutes సీన్ ఉంటుంది, 4 minutes సాంగ్ ఉంటుంది. సో చూసుకోండి మరి ఎంతలాగా ఉంది సీను. సో ఆ సీన్ గురించి 51 takes అయితే తీశారంట మన అల్లు అర్జున్ గారు అనేది. సో చూద్దాం మరి, సినిమాకి అదే హైలైట్ పాయింట్ అంట సినిమాకి. సో చూసుకుందాం మూవీ ఎలాగుంటుంది అనేది చూడాలి మరి. అది 15 minutes అనగానే నాకు ఇంకా బుర్ర పాడైపోయింది అనమాట. ఏట్రా బాబు 15 minutes అని. సో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి మనకి మొన్న వచ్చింది కదా మ్యాచ్ వస్తున్నప్పుడు సాంగ్ అనేది. సాంగ్ చెప్పాలంటే లిటరలీ యావరేజ్గా ఉందన్నమాట. సో పర్లేదు, అక్కడక్కడ మనకి తమిళ్లే రిలీజ్ చేశారనమాట, తెలుగు రిలీజ్ చేయలేదు ఇప్పటికి వచ్చి. నేను తమిళ్ చెప్తున్నా, తెలుగు మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తమిళ్ చెప్తున్నాను రివ్యూ అనేది. ఏంటంటే సాంగ్ అనేది యావరేజ్గా ఉంది. అందులోనే డ్యాన్స్ అయితే ఓకే, ప్రభుదేవ గారి అండ్ మన విజయ్ తలపతి గారిది. పక్కన ఉండే వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు వస్తారనమాట, కానీ వాళ్ళ పేర్లు తెలియదు నాకు. ప్రభుదేవ, విజయ్ తలపతి గారి వీళ్ళిద్దరిదే తెలుసు పేర్లు. సో అలా వస్తారు, కానీ ప్రభుదేవ డ్యాన్స్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. కానీ సాంగ్ అయితే స్టార్టింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది, కానీ తర్వాత ఇంకా సేమ్ లిరిక్సే సేమ్ మ్యూజికే అన్నట్టు ఒకటైతే కలుగుతుంది అనమాట ఫీలింగ్ అనేది. అందుకనే నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి ఒక 2 out of 5 అనమాట. ఓకేనా, మరి ఇది కరెక్ట్ రేటింగే. ఓకేనా. సో ఇప్పుడు మనకి వార్ 2 అప్డేట్ అనమాట. ఏంటంటే వార్ 2 నుంచి ఏ అప్డేట్ వచ్చిందంటే, మనకి మూవీ అనేది ఎన్టీఆర్ గారికి అండ్ రితిక్ రోషన్కి మధ్యన జరిగే ఫేస్ ఆఫ్ తీస్తున్నారంట ఇప్పుడు సీన్ అనేది. మొన్న ఫ్రైడే జాయిన్ అయ్యారంట షూటింగ్లో ఎన్టీఆర్ గారు. సో సీన్ అనేది తీస్తున్నారు. మరి ఎలా ఉంటుందో, ఇద్దరిని కరెక్ట్ చూపిస్తే సినిమా హిట్ అవుద్ది. ఇద్దరిని కరెక్ట్ చూపించకపోతే, అయినా రితిక్ రోషన్ ఉన్నారు కాబట్టి హిట్ అయిపోద్ది సినిమా. జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా వస్తారు చాలామంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవదో మరి. మీరు ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, ఈ సినిమా హిట్టా కాదా అనేసి చెప్పండి. మరి నేను తెలుసుకోవాలి కదా, మరి చెప్తున్నా అందుకనే. సో సినిమా గురించి నేనైతే వెయిటింగ్ అనమాట. సో కొన్ని ఓటీటీ అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ప్రేమల మూవీ మనకి
స్ట్రీమింగ్ అయితే అవుతుంది 12th ఏప్రిల్ నుంచి. మూవీ రివ్యూ కూడా వస్తుంది, ఓటీటీ రివ్యూ, ఓకేనా. సో గామి మూవీ అనమాట, మొన్న 12th నుంచి మూవీ అనేది స్ట్రీమింగ్ అయితే అవుతుంది జీ5లో, ఓకేనా. చూడాలనుకుంటే చూడండి, బాగానే ఉందండి సినిమా అనేది. సో ఓం భీమ్ బుష్ మూవీ ఇది అయితే చెప్పాను కదా రివ్యూలో, 100% మీరు థియేటర్స్లో మిస్ అయినా ఓటీటీలో అయినా చూడండి, కాకపోతే థియేటర్లో సినిమా చూడాలి, ఓకేలేండి. సో ఇవన్నీ 3 సినిమాలు స్ట్రీమ్ అయితే అవుతున్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఈ 3 సినిమాలు బెస్ట్ ఆప్షన్ అనమాట, చూసేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నచ్చమని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్ బాయ్ గైస్, ఇంకో వీడియోతో మేము వస్తా, ఓకేనా. మరి ట్యూస్డే ముచ్చట్లే, బాయ్ బాయ్.